శరీరంపై పుట్టుమచ్చలు మనిషిని గుర్తించే ఆనవాళ్లుగా ఉంటాయి. అయితే ఈ ఆనవాళ్లే అదృష్టానికి, దురదృష్టానికి కూడా సంకేతాలుగా చెబుతారు. సాముద్రిక జ్యోతిష శాస్త్రం ప్రకారం పుట్టుమచ్చలు శరీరంలోని కొన్ని ప్రాంతాలపై ఉండడం శుభ సంకేతంగా పరిగణించబడుతోంది. ఆనందానికి, కీర్తికి, సంతోషానికి చిహ్నాలుగా ఉంటాయని, ఈ పుట్టుమచ్చలను శుభప్రదంగా, అదృష్టానికి చిహ్నంగా కూడా చెప్పవచ్చునని పండితులు చెప్తున్నారు. నుదుటిపై ముఖ్యంగా కుడివైపున పుట్టుమచ్చలు ఉంటే శుభప్రదమని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి వారు భవిష్యత్తులో ధనవంతులు, విజయవంతులు అవుతారని, సామాజికంగా గౌరవించబడతారని పండితులు చెప్తున్నారు. కృషి, అంకితభావంతో ప్రతి రంగంలోనూ విజయవంతం అవుతారు. రెండు కనుబొమ్మల మధ్యలో పుట్టుమచ్చలు ఉండడం కూడా శుభకరమే. మంచి తెలివితేటలను కలిగి ఉంటారని, దూరదృష్టితో పనిచేస్తారని పండితులు చెప్తున్నారు. వీరు ప్రశాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. అంతేకాదు ఆధ్యాత్మికంగా కూడా ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు. ముక్కుపై పుట్టుమచ్చ ఉండడం కూడా అదృష్టానికి సంకేతం. ఇలాంటి వారు తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఉల్లాసంగా, శక్తివంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కుడి పెదవిపై పుట్టుమచ్చలు ఉంటే అలాంటి వారు ఉదార స్వభావంతో ఉంటారు. వ్యాపారంలో మంచి విజయాలు సాధిస్తారు. కుడి అరచేతిలో ఉంగరం వేలుకు లేదా చిటికిన వేలుకు కింద పుట్టుమచ్చ ఉండడం అదృష్టం. ఆర్థికంగా బలంగా ఉంటూ సౌఖ్యాలను అనుభవిస్తారు. ఎడమ చేతిలో పుట్టుమచ్చ ఉన్నవాళ్ళు కష్టపడితే విజయం సాధించే లక్షణం కలిగి ఉంటారు.